సాంశరణం అందరికీ. ఫస్ట్ డే నుంచి బ్లాగ్స్ తీసినాము, కాకపోతే పోస్ట్ చేస్తలేము. ఎందుకంటే అది వేరే ఛానల్లో చేయాలా, వేరే ఛానల్లో పోస్ట్ చేద్దామా, లేకపోతే మన పాత వీసీవీడి ఛానల్నే పోస్ట్ చేద్దామా అని అదే ఆలోచనలు ఉండే. ఇక అదే ఏంటి అని అంటే వీసీవీడిలా జాన్యువరిలో కొమ్మరి బ్లాగ్ కూడా చేస్తారేమో. సో అది అసలు వీసీవీడి అనేది వీకెండ్ వీడియో, దాని పర్పస్ వేరు దీని పర్పస్ వేరు. కాకపోతే అది గణేష్ ఉంది, అయ్యప్పది, ఇట్లా వీడియోస్ అయిపోతున్నాయి. సో సపరేట్ ఛానల్ చేసేసి అది ఏమంటారు, అదొక స్పిరిచువాలిటీ లేక అది ఇది మోటివేషన్ లేక ఇది చేద్దాం అనుకున్నాం. కానీ రెండు సెట్ అయితే లేవు. మా వాళ్ళు ఏమో వీడియోలు చేయండి 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 అని ఒకటే అంటే ఇబ్బంది. మెయిల్స్ కావాల్సినవి అంటే వాళ్ళకి అప్డేట్ అనేది ఇప్పుడు మేము ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ టైం మేము అవైలబుల్ ఉండము. అండ్ ఒకసారి అవైలబుల్ కూడా కాదు, అవైలబిలిటీ ఉండదు. అందుకే ఇక మీ అందరి కోసం వీడియో అయితే చేస్తున్నాం. కాకపోతే ఇన్ టైం వస్తుందో ఆన్ టైం వస్తుందో రాదు, మ్యాక్సిమం టైంలో పెట్టడానికైనా ట్రై చేస్తాం. సో డే 1లా ఎంటైర్ ఫుటేజ్ అయితే కవర్ చేయలేము. ఎవరెవరైతే వచ్చిర్రో వాళ్ళ దగ్గరికి అనుకోండి, వీళ్ళ దగ్గరికి అనుకోండి, డాడీ వాళ్ళ ఫోన్లకి అవి ఫోన్లకి చేస్తాం. సో ఓవరాల్గా అయితే ఈసారి ఆండ్రాయిడ్ ఫోన్లకి చేస్తాం. నా ఐఫోన్స్ నా ఫోన్లో స్టోరేజ్ లేదు. సో ఆ స్టోరేజ్ దాని రీజన్ ఏంటి అని అంటే అది మనం ఇల్లు బ్లాగ్లో మాట్లాడతాం దానికి. సో అన్ని ఇల్లు వీడియోలు ఫుల్ అయిపోయినాయి దాంట్లో. ఇంకేంది, ఈసారి పాదయాత్ర అయినది మనము ఇండివిజువల్గా అంటే మన ఊర్లకి అవిస్పెట్కి స్టార్ట్ చేయాలి, అవిస్పెట్ నుండి మన సామాన్లను తీసుకోవాలి అన్న ఒక ఆలోచన నేను 2022లో పాదయాత్రలో పోయినప్పుడే ఉండే. సో ఆ 2023లోనే అవుతుండే, కానీ మనం ఇన్ బిట్వీన్ బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల సెట్ కాలేదు. సో 2024లో కూడా సెట్ కాకపోతుండే, అది అటే ఉంటే సెట్ చేసినాం. సాంక్షన్నం లాస్ట్కి దేవుని దయ వల్ల అది అయ్యింది. సో ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ విత్ ఇట్. సాయి స్వామి మధ్యలో భీమర్లీకి వస్తుండే. యాక్చువల్లీ సో ఇప్పుడు ఆ పాదయాత్ర మొత్తం ఏంది, మన పాదయాత్రలు ఏంది అని అంటే ఎవరు పెద్ద హెడ్ అని లేరు. మనం ఒక ఫస్ట్ అనుభవంతో మా మామస్వామి సురేష్ మామస్వామి ఉంది కాబట్టి ఆయన 9th పాదయాత్ర, మానతోనే 9th పాదయాత్ర ఇది. అయినా ఇంకా మా బసిరెడ్డి మా వంట మాస్టర్ ఆయన మేజర్ స్ట్రెంత్గా, వీళ్ళిద్దరిని కొంచెం మేజర్ స్ట్రెంత్గా పెట్టుకొని మనకున్న ఈ జనరేషన్ ఆలోచన అంటే అవైలబిలిటీస్తో లైక్ లొకేషన్స్ కావచ్చు, జీపీఎస్ కావచ్చు, అవి కొన్ని వీళ్ళందరితో పెట్టుకొని తీస్తున్నాం. సో లిమిటెడ్ మెంబర్సే. నేను ఎక్కడ కానీ స్టేటస్లో కానీ మా సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ ఏడ పాదయాత్ర పోతున్నాం చేస్తున్నాం అని ఏడ మెన్షన్ చేయాలి. బికాస్ ఆఫ్ ఎందుకు ఇది బయటికి వెళ్తే మంచిగా ఉంటుందేమో, లైక్ మనకి ఇప్పుడున్న సర్కిల్లా ఒక్కసారి సర్క్యులేట్ అయ్యాను అనుకో ఈజీగా ఒక 30 to 50 మెంబర్స్ వస్తారు. సో మాకున్న 1 year ఎక్స్పీరియన్స్తో 30 to 50 మెంబర్స్ని హ్యాండిల్ చేస్తామో చేయమో అన్న ఆలోచనతో ఓన్లీ లిమిటెడ్ అంటే నన్నుగా కాంటాక్ట్ అయిన వాళ్ళనే తీసుకొని పాదయాత్ర చేసినాం. సో అది మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి లాస్ట్ దాకా. ఇప్పుడు ఆ డే 1లా ఏమేమైంది అంటే 23ది ఆల్రెడీ మేము అనుకున్న దానికంటే కొంతమంది ఎక్కువనే వచ్చారు. స్టార్టింగ్లో ఇంతమంది రారనుకున్నాం, ఫుడ్ కూడా మిగిలిపోతుంది అనుకున్నాం. కానీ స్టార్టింగ్లో మేము కూడా క్యాన్సిల్ అయినాము. మేమేం వస్తామని మా ప్లానే లేకుండా నేను కిరణ్ సాయి నాగోల్ వాళ్ళందరూ, ఓన్లీ నితిన్ స్వామి వాళ్ళ పెద్దాడి స్వామి వాళ్ళందరూ ఉండే. అండ్ పెద్దాడి స్వామి వస్తుండే ఈసారి. ద వన్ హూ విల్ బీ ద హైలైట్ ఆఫ్ ది పాదయాత్ర. అంటే ఆయన నడుస్తాడు చేస్తాడు అనుకోలే. ఆల్రెడీ Day 3 మనం ఇప్పుడే మన రాజాపూర్ దాటేసి జడ్చెల్ల అటుబడి జడ్చెల్ల పోతున్నాం. అండ్ ఈ పాదయాత్రలో అనుకోని అంటే ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళు రాలేరు, కానీ ఎవరెవరైతే అనుకోలేరో వాళ్ళు వచ్చారు. సో దానికే వీళ్ళు అంటే సాయి నాగోలు వచ్చేసి సాయి లక్ష్మణ్, సాయిరామ్ రెడ్డి వీళ్ళందరూ అసలు మేము రామనవమి ఎప్పుడు ఇట్లా చేద్దాం అది అని. అండ్ ఇంకోటి సన్నిధానం కూడా మన కొత్త ఇంట్లోనే పెట్టినాం. అన్ని దేవుని దయ వల్ల అన్ని మంచిగా మేము ఏమేమైతే అనుకుంటున్నామో అట్లనే పోతున్నాయి, కొంచెం అటు ఇటుగాను. ఇంకేమైనా మ్యూజ్ చేసినామా? అంతే. ఇప్పటి నుంచి డే 3కేనే ఇంట్రో చెప్తున్నాం. ఎందుకని అంటే అసలు వీడియోస్ ప్లాన్ లేదు కాబట్టి. సో
ఈ ఇంట్రో డే 1లో యాడ్ చేసేసి వీడియో స్టార్ట్ చేస్తాం. మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈసారి పాదయాత్ర అయిపోయినాక వీడిగా నా కంబ్యాక్ పర్సనల్ బ్రో అంతే. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి ఏం చేస్తారు స్వామి? స్వామి నువ్వు గంభీరంగా కనిపిస్తున్నావు అయ్యప్ప. జై శ్రీరామ్. మన గచ్చిబౌలి నుంచి సర్వీస్ రోడ్ దిగితే మళ్ళీ వెనకాలకు పోవాలి మన ప్రీవియస్ హాల్ట్కి అయితే. సో వెనకాలకు పోవద్దు అనేసి ఫస్ట్ హాల్టే తొండుపల్లి పోయినాం. తొండుపల్లిలో మనకి ఆల్మోస్ట్ 33-34 వచ్చింది. నాన్ స్టాప్ 33-34 కొట్టేసరికి సామాన్లు అందరూ అదైపోయారు. ఆల్మోస్ట్ 2-2:30 అయింది రీచ్ అయ్యేసరికి. సో అంటే కాంప్రమైజ్ కాకుండా మనం కంపల్సరీ శంషాబాద్ దాటి వెళ్ళిపోవాలని తొండుపల్లి టోల్గేట్ తర్వాత మన హాల్ట్ పెట్టుకుని ఉండే అమ్మవారి గుడిలో. ఇబ్బంది పడినా అని కూడా నెక్స్ట్ డే మాకు అంత అనుకూలంగా అయింది. సో పాదయాత్ర ఇప్పుడు మంచిగా డే 3లో అందరూ స్ట్రాంగ్ అయ్యారు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు ఫర్దర్గా. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం.